నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మా సలహాలు సూచనకి స్వాగతం. ఎలా ఉన్నారు మీరంతా? ఇవాళ మన ఛానల్కి డాక్టర్ సినుగుడు శ్రీనివాస్ గారు, న్యూరో ఫిజిషియన్ గారు వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం డాక్టర్ గారు, చాలామందికి చిన్న చిన్న జబ్బులే వస్తుంటాయి. ఏదో ఇంట్లో మందులు, ఈ మెంతులు అలాంటివన్నీ ఇంట్లో చిట్కాలు ఉంటాయి కదా, అలాంటివి వాడుతుంటాం. అలా కాకుండా మెడికల్ సైడ్ నాకేమైనా మీరు చెప్పగలరా? చిన్న చిన్న హెల్త్ టిప్స్ ఏమైనా? ఆరోగ్యంగా ఉండడానికి చిట్కాలు, లైఫ్ స్టైల్ మెజర్స్ ఏదైనా ఉందా అని అడుగుతున్నారు. ఆరోగ్యం మహాభాగ్యం అందరూ చెప్తుంటారు. మా ఆరోగ్యం మీ చేతుల్లో పెడతాం. మీరు ఏమైనా చిట్కాలు చెప్తే మేము ఫాలో అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా అండి. మనం చాలా మటుకు మన ఆరోగ్యాన్ని నేను అనుకోవడం మనమే స్పాయిల్ చేసుకుంటున్నామేమో అని అనుకుంటున్నాను. అంటే కొన్ని హ్యాబిట్స్ సరిగ్గా లేకుండా దానివల్ల మన ఆరోగ్యాన్ని మనమే స్పాయిల్ చేసుకుంటున్నామేమో అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం స్టార్టింగ్ తీసుకుంటే నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఈ ఒత్తిడికి గురై, ఎస్పెషల్లీ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ లేకపోతే చాలా స్ట్రెన్యూస్ జాబ్ చేసే వాళ్ళు చూస్తే వాళ్ళ నిద్ర చాలా తక్కువకు గురయ్యి అనవసరమైన స్ట్రెస్కి గురయ్యి దానివల్ల కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు స్పాయిల్ చేసుకుంటున్నారు. సో కరెక్ట్గా 8 గంటల సేపు, మినిమం 8 గంటల సేపు నిద్రపోవాలండి. అంటే 24 గంటలు మనం 3వ వంతు నిద్రలోనే గడపాలి. 1/3 ఆఫ్ ద టైమ్ వీ హ్యావ్ టు స్పెండ్ ఆన్ స్లీప్. తర్వాత రెండోది చాలా ముఖ్యమైన అలవాటు నేను అనుకోవడం ఏంటంటే మన ఫుడ్ ఇంటేక్ అండి. చాలా మటుకు మన ఆరోగ్య సమస్యలు మన తినే ఆహారం బట్టి ఉంటుంది. నేనైతే పూర్తిగా ఐ సపోర్ట్ వెజిటేరియన్ ఫుడ్ అండి. ఈ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్న వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఎస్పెషలీ ఈ ఫ్యాట్ ఎక్కువ ఉంది, కొలెస్ట్రాల్ కానీ అథెరోస్క్లెరోసిస్ చేంజెస్ వచ్చి దానివల్ల గుండెపోటు కానీ లేకపోతే స్ట్రోక్, బ్రెయిన్ అటాక్ అంటాం, హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో మంచి ఆహారం, ఎస్పెషల్లీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవి తీసుకోవడం చాలా చాలా మంచివండి. థర్డ్ థింగ్ ఏంటంటే మనకి సెడెంటరీ లైఫ్ మంచిది కాదండి. అంటే లేజీగా ఉండడం మంచిది కాదు. వీ నీడ్ టు ఎక్సర్సైజ్ ఎవ్రీడే. కనీసం రోజుకి ఒక అరగంట సేపు నడవాలండి. నడుస్తుంటే ఏమవుతుందంటే నాట్ ఓన్లీ ఫిజికల్ వెల్ బీయింగ్, అంటే శారీరకంగా కాకుండా మానసికంగా బాగానే ఉంటాం. ఎన్కెఫ్లిన్స్, ఎండార్ఫిన్స్ అని కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. దానివల్ల కూడా మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. సో మంచి బాగా నిద్రపోవాలి, 8 అవర్స్ నిద్రపోవాలి. ఫుడ్ ఇంటేక్, వెజిటేరియన్ ఫుడ్, ఎస్పెషల్లీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవాలి. డైలీ ఎక్సర్సైజ్ చేయాలి, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ డే. తర్వాత ఈ చెడు అలవాట్లు ఉన్నాయి కదండి, స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే మన లంగ్స్ డ్యామేజ్ అవుతుంది, లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంది. సిఓపిడి అంటారు, ఎంఫైసీమా, లంగ్స్ అసోసియేటెడ్ కండిషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఆల్కహాల్ తాగితే లివర్ పాడైపోయి ఈ సిరోసిస్ కానీ క్యాన్సర్ వచ్చే అలవాట్లు ఉంటాయి. సో ఈ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ పూర్తిగా మానేయడం మంచిది. సో ఇంకోటి ఏంటంటే ఇందాక చెప్పినట్టు బాగా నిద్రపోవాలి. అదే టైంలో స్ట్రెస్ కూడా ఎక్కువ తీసుకోకూడదండి. మనం స్ట్రెస్ మంచిదే, స్ట్రెస్ ఉంటే కానీ మనం పని చేయం, మంచిదే. కానీ అన్నిటికీ ఒక లిమిట్ ఉందండి. ఆ లిమిట్ దాటితే అది స్ట్రెస్ ఎక్కువ అయిపోయి దాని ప్రభావం మన స్టమక్ అల్సర్స్ రావచ్చు, స్ట్రెస్ అల్సర్స్ అంటాం. స్ట్రెస్ వల్ల ఎంఐ రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు. సో ఎంత వీలైనంత వరకు మనం మైండ్ని కొంచెం కూల్గా లేదా కామ్గా పెట్టుకుంటే అంత మంచిది. దాని ఈక్వానిటీ ఆఫ్ మైండ్ అంటారు, యోగా అంటారు. అంటే సుఖం వస్తే పొంగిపోకుండా, దుఃఖం వస్తే కృంగిపోకుండా ఒక ఈక్వానిటీ ఆఫ్ మైండ్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని మెయింటైన్ చేయడం చాలా చాలా మంచిదండి. సో ఇవన్నీ మనం ఫాలో అవుతుంటే మన లైఫ్ స్టైల్ చేంజ్, చిన్న చిన్న చిట్కాలే కానీ చేస్తుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువసేపు మనం ఈ మధ్య చూస్తుంటే మీరు సెల్ ఫోన్స్, మొబైల్స్ దీంట్లో గడపడం, నేచర్లో గడపడం, ఒక మంచి ఎన్వైర్న్మెంట్, ఒక ట్రీస్, బర్డ్స్, ఆ సౌండ్స్, నేచర్లో వెళ్తే సెరటోనిన్ ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. మనసు ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉన్నది. మంచి మ్యూజిక్ వినడం, ఇవన్నీ చేస్తుంటే మనకి ఒక బాడీ మంచి సూదనింగ్గా ఉంటుంది, బాగుంటుంది. సో చిన్న చిన్న నేను చెప్పేవనే చెప్పండి కంప్లీట్లీ ఫ్రీ అండి. ఇది అసలు మీరు దీనికోసం జబ్బు తగ్గించుకోవడం కోసం డబ్బులు ఖర్చు పెట్టడం కన్నా జబ్బు రాకుండా ఇలా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఎంతో మంచిది. సో 8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండాలి, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండాలి, మంచి ఫుడ్ తినాలి, వీలైనంత హోమ్ మేడ్ ఫుడ్, ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేసి ఫ్రూట్స్, వెజిటబుల్స్ తోటి తినడం, ఎక్సర్సైజ్ డైలీ హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయడం, మనసు ప్రశాంతంగా పెట్టుకోవడం, బాగా నిద్రపోవడం, ఇవన్నీ చేస్తుంటే చాలా మటుకు మనం బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, డ్రింకింగ్ అవాయిడ్ చేస్తుంటే చాలా మటుకు మనం ఒక హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చండి. డెఫినెట్లీ మీరు చెప్పింది కరెక్టే. హెల్త్ ఇస్ వెల్త్.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. సో మీరు ఇవన్నీ పాటిస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది. సపోజ్ ఆరోగ్యం పాడైతే దానికి డబ్బులు ఖర్చు అవుతుంది, అనవసరం మీ యొక్క లైఫ్ స్పాన్ కూడా తగ్గుతుంది. సో వచ్చి బాధపడడం కన్నా రాకుండా మనం ముందు జాగ్రత్తగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవడం చాలా చాలా మంచిది. మీరు చెప్పిన 2-3 పాయింట్స్ స్టూడెంట్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటారు. వాళ్ళు చదువుకి స్ట్రెస్, ఇంట్లో పెద్దవాళ్ళేమో ఏదో వర్క్లో టెన్షన్ పడుతున్నారు. నాన్ వెజ్ ఒకటి మానట్లేదండి, నాన్ వెజ్ తెగ తింటారు అందరూ. దానివల్ల కూడా ఫాస్ట్ ఫుడ్స్ అంటారు, బర్గర్స్ అంటారు, అంత ఆర్డర్ పెట్టేసుకోవడం, ఇంట్లో తినేయడం, దాంతో రోగాలు కూడా ఎక్కువ వచ్చేస్తాయి. చాలా మంచి విషయాలు చెప్పారండి. ఇవన్నీ మా వ్యూవర్స్ కూడా పాటిస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ స్ట్రెస్ తగ్గించుకోవడం, నాన్ వెజ్ మానేయడం, యోగా చేయడం, వాకింగ్ చేయడం, ఇవన్నీ కూడా చాలా చాలా మంచి అలవాట్లు బాగా చెప్పారు. ఇంకో అందరికీ తెలిసినా మళ్ళీ ఇంకోసారి రిమైండ్ చేసినట్టుగా ఉంటుంది. అందరూ చేస్తారని ఆశిస్తున్నాను. మీ వచ్చి మీరు సలహాలు చెప్పినందుకు చాలా సంతోషం అండి. నమస్తే అండి.